అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో 5, 6, 7వ తేదీలలో అద్భుతం జరగబోతుంది. ఈ యొక్క వినాయక చవితిలోపు మీరు భారీ అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఓ భారీ శుభవార్త త్వరలోనే వినబోటువంటి అవకాశం ఈ రాశి వారికి దక్కబోతుంది. అయితే ఎటువంటి అదృష్టం ఈ రాశి వారికి దక్కబోతుంది, వీళ్ళు చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి, చర్యలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి ఎంతో ధైర్య సాహసాలు చేసేటువంటి సత్తా కలిగిన వారు. అయితే గత కొన్ని రోజులుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ మానసిక పరమైనటువంటి స్థితిగతులు కానీ ఏమాత్రం బాగోలేవు. అటువంటి ఈ యొక్క సింహరాశి వారికి త్వరలోనే మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉండబోతుంది. అయితే వీరు చేయవలసినటువంటి పరిహారాలేంటి, చేయవలసినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీరి యొక్క గోచార ఫలితాలు వినాయక చవితి తర్వాత లేదా ముందు ఉండేటువంటి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అధికారం, సమాజంలో ఉన్నత స్థానం దొరికేటువంటి అవకాశం ఉండబోతుంది. భౌతిక సుఖాలను మరియు ఆనందకరమైనటువంటి జీవనాలను, విలాసాలను అనుభవించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. మీకు కొత్త స్నేహితుల పరిచయం కూడా మంచి ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చు. జీవన శైలిలో జీవనంలో ముందుకు సాగుతారు. ఆరోగ్య సమస్యల గురించి నిరంతరం భయం, కొంత మానసిక క్షోభ మార్గాలను నిరోధించుటకు దూర ప్రాణాలు మానుకునేటువంటి అవకాశం ఉంది. అధికారుల నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ గుర్తింపు లేదా ప్రతిఫలం పొందేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఈ యొక్క వినాయక చవితి తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు, మంచి విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. వ్యాపార విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, జ్ఞానం వృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. మీరు చదువులో పురోగతి, వాహనం, సంపద మరియు విలాసవంతమైనటువంటి జీవితం వంటి సౌకర్యాలతో జీవనశైలిని సంపన్నం చేసుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సత్కార పురస్కారాలు లభిస్తాయి. తండ్రితో వాదనలు లేదా ఇంటి వ్యక్తులతో మీకు గొడవలు వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి. అయితే ఈ యొక్క వినాయక చవితి తర్వాత కూడా మీరు శుభవార్తలు వినబోతున్నారు. ఆరోగ్యాన్ని మరియు ఆదాయ అవకాశాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి తోబుట్టువులు లేదా వ్యక్తిగత బంధువులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి మీ యొక్క ఆస్తి తగాదాలు కానీ చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శ్రద్ధ చేసి చదివితే పరీక్షల్లో మంచి విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్వయం వృత్తుల వారికి అనేక రకాలుగా లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. మీ స్నేహితులు, సలహాదారులు ఎవరైతే ఉన్నారో మీకు మంచి వ్యవహారకర్తగా వహించేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఉన్నటువంటి వ్యాధి నుంచి ఉపశమనం, ఆదాయాన్ని మరియు వృద్ధిని పెంపొందించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అందరితో సత్సంబంధాలు ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.